చలిమంటే కదా అనుకున్నా మాన్యం తిరుగుబాటు ఎప్పుడు లావాగ్నిలా అడవంతా పాకుతోంది. ఆ మంటలు అడవి దాటి బయటకు పొక్కకముందే ఆ విప్లవాగ్నిని కప్పివేయాలి. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ రుథర్ఫోర్డ్. ఒక్కడు ఆఫ్టర్ ఆల్ ఒక్కడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాడు. వాడొక్కడు కాదు, వాడొక సైన్యం, వాడే ఒక ఉద్యమం. వాడు బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులు పెకిలించి వెయ్యగల వీరుడు. రామరాజు అనే పేరు వినిపిస్తే మన బ్రిటిష్ దళాలు వణికిపోతున్నాయి. అడవి తప్ప లోక జ్ఞానం తెలియని ఆ మన్యం ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని నింపేంతటి వీరుడా? మన ప్రభుత్వానికి సవాల్ విసిరేంతటి వాడా? నా శ్వాస ఆగే వరకు, ఆఖరి తెల్లవాడు ఈ దేశం వదిలి పారిపోయేంత వరకు పోరాడతాను. మృగాల్ని వేటాడిన మీరు ఇకపై ఈ మానవ మృగాల్ని వేటాడి వెంటాడి ఈ గడ్డ నుండి తరిమి కొట్టాలి. ఇప్పటి వరకు భయంతో చచ్చాం, ఆకలితో చచ్చాం. ఇకపై దేశం కోసం యుద్ధం చేసి చద్దాం. మన లక్ష్యం మన చేతిలోనే ఉంది. మన బలమే మన జెండా. ఒక్క యోధుడే కాదు, మనమందరం వీర యోధులుగా మారితేనే మన హక్కులు, మన అడవి, మన దేశం మనకి తిరిగి వచ్చేది. వాళ్ళు కళ్ళు తెరిచి మూసేలోపు మన్యంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఆయుధాలు మన చేతిలో ఉండాలి. మెరుపు దాడికి సిద్ధం కండి. వందే మాతరం. We need to stop him at any cost, Rutherford. నిన్ను మన్యం ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ గా నియమిస్తున్నాను. నీకు 2 నెలల గడువు ఇస్తున్నాను. ఇదే మనకి చివరి అవకాశం. ఈ తిరుగుబాటు అణచివేతకి నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను. వెళ్ళు, మన్యం ప్రజల గుండెల్ని చీలుస్తావో, వాళ్ళ గూడాలే తగలబెడతావో. 2 నెలల్లో మన్యం తిరుగుబాటు చరిత్రలో కలసిపోవాలి. నాయుడు, నువ్వు ఈ గ్రామ పెద్దవని విన్నాను. రామరాజు నీకు అత్యంత సన్నిహితుడని కూడా విన్నాను. రామరాజుకి నా మాటగా చెప్పు, బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భయపెడుతున్నారా? మేము అన్ని పర్యవసానాలకు సిద్ధమయ్యే ఈ ఉద్యమంలోకి దిగాము. ఈ ఉద్యమం నా మన్యం కోసం, మా స్వేచ్ఛ కోసం, మీ బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం. ధర్మం బోధించుకునే యోగిని యుద్ధం చేసే యోధుడిగా మార్చిన ఘనత మీదేదో. This is my last warning. రామరాజు మాకు లొంగి తీరాలి, లేదంటే మన్యంలో మారణ హోమం తప్పదు. ఎవరి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడుతున్నామో వాళ్లే లేనప్పుడు ఎవరి కోసం మనం ఈ యుద్ధం చెయ్యాలి? నాయుడు, ఉదయం మంపచెరువు దగ్గర ఉంటాను. అరెస్ట్ చేసుకోమని సమాచారం ఇవ్వు. నీ బలానికి, నీ బలగానికి అంతం వచ్చింది రామరాజు. నా మరణమే నీ బ్రిటిష్ ప్రభుత్వ అహంకారాంతానికి నాంది. రామరాజు, ఆ బ్రిటిష్ పథకానికి మోకరిల్లు. ఈ దేశానికి సలాం కొట్టడం కంటే నా దేశమట్టిలో కలవడం నాకు ఎంతో ఇష్టం. వందే మాతరం, వందే మాతరం.